పరిణామం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు షర్ట్ ఫోల్డ్ చేయమంటే లోకేష్ గారు కుర్చీ మడత పెడుతున్నారు. మొత్తం మీద మన నాయకులు లేటెస్ట్ సినిమాలు బాగా ఫాలో అవుతున్నారని గుంటూరు కారంలో విజువల్ ఒకసారి చూడండి, లోకేష్ గారు కుర్చీ మడత. కానీ ఆయన ఇప్పుడు కుర్చీ వేసుకోవాలి మరి ఆయన ఇప్పుడు జగన్ మడత ఇప్పుడు ఆయన వేసుకోవాల్సిన మడత పెడుతున్నాడు. కొంచెం సీన్ కొంచెం రివర్స్ అయింది. అవును, కాబట్టి తదుపరి దాంట్లో లేదా పక్కన ఇంకోని పెట్టుకోవాలి కుర్చీ వేయడానికి. దాంట్లో వెళ్ళి కూర్చొని డైలాగ్ చెప్తే చాలా బాగుంటుంది. అవును, వర్మ వాస్తవంగా గుంటూరు కారంలో ఆ కుర్చీ మడత పెట్టిన తాత ఇప్పుడు ముప్పు తిప్పలు పడుతున్నాడు ఆయన. అవును, కరెక్ట్. అందులో నిజానికి ఒక బూత్ ఉంది. అందులో ఎందుకు పెట్టాడు, ఆ బూత్ను సైలెంట్ చేసి పాట పెట్టాడు. అది త్రివిక్రమ్ శ్రీనివాస్, నేను కూడా అప్పుడు కామెంట్ చేసా వాస్తవానికి ఇవి నెమ్మదిగా ఆమోదం పొందుతున్నాయి అని. ఇప్పుడు దాన్ని రాజకీయాల్లోకి తెచ్చి మీరు కుమారరత్నాన్నే చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే డైలాగ్ నిన్న పుస్తకావిష్కరణలో ఆయన కూడా నువ్వు చొక్కా మడత పెడితే మేము కుర్చీ మడత పెడతాం ఇదంతా కూడా అన్నారు. దాని కంటిన్యూషన్ ఇది. అందుకనే సో ఇప్పుడు మొత్తానికి ఇదంతా కుర్చీలాట అనే ఒక వాస్తవాన్ని ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాయి. కుర్చీ కోసం ఎవరు ఏ మార్గం దీని అంతటికి వెళ్దాం అనుకుంటున్నారు. వీళ్ళు కుర్చీలు బల్లలు ఇవన్నీ పక్కన పెట్టి సమస్యలు విధానాలు దేశం ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చింది, ఒకరో దాని మీద ఏమి స్పందించట్లేదు. కొట్టేసి సుప్రీంకోర్టు స్వాగతిస్తూ వీళ్ళు ఎవరు పెద్దగా అది కూడా మళ్ళీ రాష్ట్రం కూడా చూస్తున్నారు. ఏదైనా ముదురుతూ ఉంది, యుద్ధం ముదురుతుంది, పీక్స్కి చేరుతూ ఉంది. క్యాప్షన్స్ ఏంటి, స్లోగన్స్ ఏంటి, లేకపోతే జైబ్స్ ఏంటి, జలక్స్ ఏంటి, వీటి మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. వీటి కోసం నిజానికి చాలా సమయం కూడా పోగొట్టుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ప్రజలు అప్పుడు వాళ్ళ జీవన పరిస్థితులను బట్టి లేకపోతే ఇంకో దాన్ని బట్టి చెప్తారని స్లోగన్ బాగుంటేనే గెలిచేటైతే భారత్ వెలిగిపోతుంది అన్నాడు వాజ్పేయి గారు. ఆయన అంటే మంచి పేరు కూడా ఉంది, కానీ ప్రజలకేమో కడుపు రగిలిపోతుంది, వాళ్ళేమో ఓడిచ్చారు. సో అట్లాగే ఇప్పుడు కూడా ఈ సరే సరదాగా ఎంటర్టైనింగ్ వాల్యూ ఉంటుంది వీటిని బట్టే ప్రజలు చేయరు, కానీ ఇంకా చాలా తీవ్రంగా తీసుకొస్తారు. మీరు ఈరోజే కనుక చూస్తే వాళ్ళ ఆ సినిమాకి రాజధాని ఫైల్స్ కూడా అనుమతి ఇచ్చారు కదా. నిన్నేమో ఆపారు, ఈరోజు అంటే నిన్న కూడా ఆపింది ఎందుకంటే చూడాలని చూసి ఈరోజు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దాన్ని ఆపడానికి ఏం కారణం లేదు, సెన్సార్ బోర్డు అని. మీరు వ్యూహంకు కూడా అనుమతి ఇచ్చారు, రాజధాని ఫైల్స్కి కూడా అనుమతి ఇచ్చారు. ఇప్పుడు సినిమా వాళ్ళు ఈ పాత్ర మమ్మల్నే పెట్టారు. ఉదాహరణకు ఈ రాజధాని ఫైల్స్లో ఒక హత్య అంటే గొడ్డలతో నరికి చంపటము, బాత్రూమ్ ఇవి పెట్టారు కాబట్టి అచ్చంగా మా మీదే దీన్ని ఆపాలి, అలాగే ఆ మాటలు కొడాలడానికి వర్తిస్తాయి కాబట్టి ఆపాలని వీళ్ళు కేసు వేశారు. వాళ్ళు వెళ్ళి అప్పిరెడ్డి సిమిలర్ కదా, ప్యాకేజీ స్టారు ఏదో పేరు పెట్టి పనన ఏదో దాని మీద వాళ్ళు కేసు వేశారు. కానీ అక్కడ వాళ్ళ పేరు పెట్టి ఖచ్చితంగా వాళ్ళ కథ బయోపిక్ తీస్తున్నామని ప్రకటిస్తే తప్ప, లేకపోతే సెన్సార్ బోర్డు కానీ కోర్టు కానీ వాటిని ఏమి ఆపే పరిస్థితి ఏమీ ఉండదు. అందుకని ఇప్పటికే ఈ సినిమా మీద ఇప్పుడు మీరు చూడండి, ఇందాక మీరు డైలాగ్ చెప్తున్నారు, ఈ సినిమా పబ్లిసిటీ కోసం తెలుగుదేశం కార్యకర్తలు ఎంతమంది అక్కడికి వెళ్ళి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఐ థింక్ వీఆర్ గోయింగ్ ఏ లిటిల్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. వీటికి అంత లేదు సార్. నాకు చిన్న డౌట్, మిగతా రాష్ట్రాల్లో ఉందా అండి ఇది? లేదు, మనకు తమిళనాడుకు మనకు సినిమా కల్చర్ ఎక్కువైపోయింది కదా. మనకు సినిమా కల్చర్ ఇప్పుడు సినిమా వల్ల రాజకీయాల్లోకి తప్పేం కాదు, అది ఒక విధంగా మంచిదే. కానీ ఆ తర్వాత ఆ పొలిటికల్ టర్మ్స్ ప్రకారం వెళ్ళాలి. కానీ ఇది రాజకీయ పార్టీల యొక్క ఒక బలహీనతను కూడా సూచిస్తుంది. ఇప్పుడు అక్కడికి వచ్చే క్యాడరు, అక్కడికి వచ్చే ఉపన్యాసకులు, ఆ మాట్లాడే తీరు, అదంతా బేసిక్ థింగ్స్లోకి వెళ్ళటం అనవసరం. రేపు మనం వచ్చిన ఇవే కదా చేసేది. కాబట్టి ఈ కాలక్షేపం కయ్యాలు పై మాటలతో వీటిని పెంచుతున్నారు తప్ప ఇంకోటి కాదు. ఏదైనా కుర్చీ మడత పెట్టారు కదా, ఇప్పుడు వీళ్ళు కుర్చీ మడత పెట్టారు కాబట్టి వాళ్ళు ఇంకేదో మడత పెట్టాలి ఇంకా. సో ఇప్పుడైతే ఓటర్లకు మడత పెట్టే అవసరం లేదు, బటన్ నొక్కితే చాలు, ప్రభుత్వాలైనా కానీ ఓటర్లైనా కానీ. చూడాలి మరి ఇంకా. అసలు లోకేష్ గారే కుర్చీ మడత పెట్టి ఈ రకంగా అంటే మరి రియల్ పవర్ స్టారు టాప్ హీరో, మరి ఆయన డైలాగ్ వారు ఎలా ఉంటుందో వీటి మీద? అంటే ఆయన అంటే 6 అడుగుల బుల్లెట్ కదా, ఆ లెక్క వేరు. ఇప్పుడు అదే కదా, నేను పొద్దున వస్తూ వార్త చూసి అనుకుంటున్నా, సింహం అతను ఎవరో పాపం దురదృష్టవంతుడు లేకపోతే అమాయకుడో తెలీదో సింహాన్ని భూమిలోకి వెళ్ళి సవాల్ చేశాడు. అతను సెల్ఫీ తీసుకోవడానికి చాలా బాధేస్తుంది కదా అట్లాంటివి. మరి సెక్యూరిటీ ఇది ఎందుకు లేదు తెలియదు, కానీ సింహం నిద్రపోతుంది కదా అని జూలు పట్టుకొని చేయకూడదు రోయ్ అనేది ఒక డైలాగ్ ఉంటుంది కదా. ఇట్లాంటివే ఇప్పుడు అవతలి వాళ్ళని మొన్న కూడా అనుకున్నాం, మన ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయటం అనేది ఎవరికి వీళ్ళకైనా వాళ్ళకైనా అదే మంచిది కాదు. బట్ దట్ ఈస్ హ్యాపెనింగ్.
ప్రత్యర్థులను పుల్లల కింద తీసేయటం అన్నది వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, టీడీపీ జనసేన వాళ్ళు కూడా చేస్తున్నారు. అంతా అయిపోయింది, ఇంకా మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాం, ఇంకా మీరు అదిగో కుర్చీ మడత పెట్టడమే తరువాయి అని. వాళ్ళేమో మేము కుర్చీలో గట్టిగా ఉండే కుర్చీ మీద